సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో మరోసారి అసమ్మతి పోరు రాజుకుంది. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ నిర్వహించే కార్యక్రమాలతో పాటు మున్సిపల్ పాలక మండలి సమావేశాలకు దూరంగా ఉండాలని అసమ్మతి కౌన్సిలర్లు నిర్ణయించుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు ఒంటెద్దు పోకడలకు వెళుతున్నారని కౌన్సిలర్లు మండిపడ్డారు. చేర్యాల మున్సిపాలిటీలో ఏడాది తర్వాత మరోసారి అవిశ్వాస తీర్మానం తెరపైకొచ్చింది. మున్సిపల్ చైర్మన్ స్వరూపారాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజిరెడ్డికి వ్యతిరేకంగా కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మున్సిపల్లో చైర్మన్, వైస్ చైర్మన్ తో కలిపి 12 మంది కౌన్సిలర్ సభ్యులు ఉండగా 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టాలని సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గతంలోనే చైర్మన్ తీరుపై అసంతృప్తితో పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి అవిశ్వాస తీర్మానానికి సిద్దం కావడంతో మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నచ్చజెప్పడంతో సమస్య సద్దుమణిగింది. ఇక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఒంటెద్దు పోకడలతో చేర్యాల పట్టణంలో ఎలాంటి అభివృద్ది చేయలేకపోతున్నామని పలువురు కౌన్సిలర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నోసార్లు సర్వసభ్య సమావేశాలు బహిష్కరించి తమ నిరసన తెలిపినప్పటికీ చైర్మన్, వైస్ చైర్మన్ తీరులో మార్పు రాలేదని, కౌన్సిలర్లుగా గెలిచి 4 సంవత్సరాలు అవుతున్నా వార్డుల్లో అభివృద్ది, ప్రజలకు సేవ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై 15 రోజుల్లో సమీక్ష నిర్వహిస్తామని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారని అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల్ చేర్యాల మున్సిపాలిటీ పాలకవర్గం 9 మంది ఈరోజు జిల్లా అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశము, మరి మేము గెలిచి 4 సంవత్సరాలపై అయిపోతుంది పీరియడ్. మేము గెలిచినప్పటి నుండి మరి కనీసం చేర్యాల వార్డులలో కానీ ప్రజలకు కానీ ఎలాంటి సేవ చేయలేక, ఎలాంటి అభివృద్ధి చేయలేక వెనుకబడిపోయే పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే కేవలం చైర్మన్, వైస్ చైర్మన్ వారికి అవిశ్వాసం పెట్టడానికి మేము 9 మంది మీ సంతకాలు ఏకగ్రీవంగా పెట్టి మాకు ఎవరు ఒత్తిడి లేకుండా ఈరోజు మేము జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి అవిశ్వాసం పెట్టాలని చెప్పి రావడం జరిగింది. దాన్ని ఎందుకంటే మాకు బాధ ఉన్నది. మేము 4 సంవత్సరాలు పూర్తి చేసుకోవస్తున్నాం పదవి. మేము కనీసం కరెంటు పోలు వేయలేక పరిస్థితిలో ఉన్నాం, కనీసం పింఛను పెట్టలేని పరిస్థితుల్లో. ముఖ్యంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి వీడియో పింఛను భర్త లేని భర్త చనిపోతే ఇంతమందికి ఉన్న గవర్నమెంట్లలో కానీ ఇంకా ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ పింఛన్ అనేది నెల రోజులు వచ్చేది. మరి ఇక్కడ ఈ చైర్మన్, వైస్ చైర్మన్ వాళ్ళు ఏం పట్టించుకోలేకనే మరి అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఎలాంటి పని చేయలేదని చెప్పి మేమందరం ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు జనాలకు మేము వేసిన ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నాం. కాబట్టి అవిశ్వాసం పెట్టడానికి మేము అందరం ఏకమై జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది.